ప్రమోషన్స్లో బాగా వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే సామాన్యులు కూడా ₹100, ₹50 సినిమా చూపించాలనే మీ థాట్‌కి. కానీ నాకేంటంటే రిస్క్ అనిపిస్తుంది కదా! అంటే మీరు కొంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు. బావుంటే ఓకే. కానీ చిన్న చిన్న రిస్కులుంటాయి. అంటే మీకు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు ఎంత రిస్క్ బేర్ చేస్తున్నారు? సామాన్యులకు చూపిందాం అనే పాయింట్‌లో. రిస్క్ ఉంది సార్. డెఫినెట్‌గా రిస్క్ ఉంది. అండ్ రిస్క్ ఉంది. నాకు ట్రస్ట్ ఏంటంటే ధీరజ్ మీద ఉంది. సో ఇప్పుడైతే ఈ ధీరజ్ ఇలా ఒక ఇలా ₹100కి మనం చూపెడదామని వచ్చినప్పుడు అంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే డీప్‌గా వెళ్ళలేదు. సో ఓకే. మనం ₹150ది ₹100 చూపిస్తున్నాం. అంటే ₹50 ఎక్కడో మనం హిట్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చాము. అంటే నాకు ఇంకా తెలీదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ రిస్క్ అయితే ఉంది. బట్ ఐమ్ ష్యూర్ క్యాలిక్యులేట్ అయితే ఉంది. వి క్యాలిక్యులేటెడ్ ద రిస్క్ అరౌండ్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక హీరోగా కూడా వస్తున్నారు, విలన్గా చేశారు, బాగా చేశారు. ఈ 20 years జర్నీ, ఆల్మోస్ట్ 20+ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. ఈ 20 yearsలో ఈ సినిమాకి బాగా అంటే తెలుగులో చాలామంది బాగా రీచ్ అయింది. చాలామంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కూడా, పేకమేడలా లేదా ఇదని. సో ఈ జర్నీ ఎలా ఉంది, మీ ఫిల్మ్ జర్నీ ఈ 20 yearsలో? ఎక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారా, లేదు హ్యాపీగా? హ్యాపీగా ఎలా, ఐ మీన్ యా, ఇట్ వాజ్ ఐ మీన్ నాకు లక్ ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా చాలా రికగ్నిషన్ వచ్చింది, సూపర్ రికగ్నిషన్. నా పేరు శివ. బట్ దాని తర్వాత దోస్ 10-14 years హ్యాస్ బీన్ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ. సో బట్ అది మస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే టాలెంట్ మాత్రం ఐ మీన్ ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. టాలెంట్ మాత్రం ఇట్స్ నాట్ ఇనఫ్. This journey will take you, make you understand how to do this. And so it took that much time for me also to get little matured, not just as an actor, how to survive in this industry, to understand everything. So yeah, so that journey has helped me to be here, I guess. సో ఈ సినిమా తర్వాత తెలుగు ఫ్యామిలీలో మీకు తెలుగు హీరోగా అయిపోతే నెక్స్ట్ సినిమాలు తెలుగు వస్తుంటే తెలుగు కంటిన్యూ చేస్తారా, లేదు మల్టీ లాంగ్వేజెస్ వెళ్తుంటారా? నో, డెఫినెట్లీ తెలుగు కంటిన్యూ చేస్తాను, డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వినోద్ గారు ఇక్కడ. హలో, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో అంటే బేసికల్గా మీరు ప్రీవియస్ మూవీస్ చేశారు, బట్ పేకమేడల మూవీకి మీరు చేస్తున్న ప్రమోషన్స్ అయితే బీభత్సం చెప్పాలి అంటే. ఫస్ట్ స్కానర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పులోళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇది కథ కాదు జీవితం కావచ్చు, అసలు ఏ ప్రమోషన్ వీడియో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటి వీళ్ళు నన్ను ఇంత వాడుకుంటున్నారు అని ఎప్పుడు అనిపించింది? నో, నాకు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాస్ జనరలీ ప్రమోషన్స్లో తెలుగులో లక్ష్మణ్లా చెప్పండి. జనరలీ ప్రమోషన్స్లో generally what we do, one dayలో some 16-18 interviews చేస్తాము. అదే ఎప్పుడు జనరల్గా ఇన్ ఆల్ ఇండస్ట్రీ. దట్ ఈస్ వెరీ, ఆఫ్టర్ some 7-8 interviews it becomes very tiring because but that's not enough for this movie. To reach this movie to the audience, we need to be creative, we need to do something else. So I was really happy doing all this. నాకు చూస్తుంటే చాలా నచ్చింది ఏంటంటే, ఏదో ఒక దాంట్లో లైక్ ఎస్ వీ హ్యావ్ డన్ సమ్ జస్టిస్, లిటిల్ జస్టిస్ టు వాట్ ద క్యారెక్టర్స్ వర్ రిటర్న్ అని అనిపించింది. చాలా బాగా రాసిన క్యారెక్టర్స్, అంటే మా సార్ అయినా, లైక్ కార్తిక్ గారి డైలాగ్స్ అయినా, హంజా గారి దిస్ అయినా, బట్ అలా అనిపించింది. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్తో ఒక వాళ్ళు వచ్చి ఇది మూవీ కాకుండా ఒక ఏదో మా తెలిసిన వాళ్ళ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది అని అన్నారు. అది నాకు చాలా నచ్చింది. సో అది ఏదో అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హాయ్ హనిష, తాగుడికి రమ్మీకి బానిసైన మగవాళ్ళ వల్ల చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు ఇన్ రియల్ లైఫ్లో కూడా. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా మీరు, అలాంటి సీన్స్ కూడా మీరు చేశారు. అంటే మీకు చేస్తున్నప్పుడు అంటే మీకు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు? అంటే రియల్ లైఫ్లో ఇలాంటి నేను సీన్స్ చూశాను నా కళ్ళ ముంగట, ఆ సీన్స్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఎమోషనల్కి గురయ్యారు?
అంటే ఐ థింక్ వన్ సీన్ ఉంది, అది ఐ డోంట్ నో ఇఫ్ దిస్ దేర్ ఇన్ ద ట్రైలర్, లైక్ అదేదో షీ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్, దానికోసం షీఈ్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ హర్ హస్బెండ్తో అడుగుతున్నాను అనమాట, ఏదైనా హెల్ప్ చేయొచ్చా. సో తెలుసు లైక్ హెల్ప్ చేయడం తెలుసు, బట్ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, ఈసారైనా చేస్తాడు. సో అది అప్పుడు కూడా చెయ్యడు యాక్చువల్లీ, అండ్ దెన్ హీ విల్ మేక్ ఓకే వేరే వాళ్ళతో అడుగు ఇలా చెప్తాడు. సో అక్కడ ఒక కొంచెం కనెక్ట్ అయ్యాను ఆ సీన్కి, ఎందుకంటే అది చాలా ఇక్కడ ఇప్పుడైనా చేయొచ్చు కదా, అంత తినే చూసుకోవాలంటే ఎలా రెస్పాన్సిబిలిటీ అని, అది ఆ సీన్కి కొంచెం ఐ ఫెల్ట్. యా అండ్ వినోద్, నాకు తెలిసి మీరు ఫ్యాబులస్ యాక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ప్రీవియస్ కావచ్చు ఇప్పుడు కావచ్చు. బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు రియల్ లైఫ్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది ఒకేలా ఉంటుంది. అది ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా అర్థం కాదు ఎదుటి వ్యక్తికి. అది హౌ ఇట్ ఇస్ పాసిబుల్, అంటే అది ఇన్బిల్ట్ గానే ఉందా? కాదండి, అది క్యారెక్టర్ సార్, నా లైఫ్ సార్. ఐ డోంట్ నో, సి అది ఈ క్యారెక్టర్ కోసం మార్కెటింగ్లో ఈ ప్రమోషన్స్లో మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేయాలి, ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంతే. సో వీ డిడ్ ఎవ్రీథింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ టు డూ సమ్ అదర్ టైప్ ఆఫ్ ప్రమోషన్ టు బ్రింగ్ బ్యాక్. యా, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ గారు, ఒక క్వశ్చన్ మర్చిపోయినా సార్. క్రేజీ హ్యాండ్స్లో మీరు మంచి ప్రొడక్షన్ చేస్తున్నారు, ఇది సినిమా చాలా మంచి సినిమా తీశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయనే? ఉన్నాయి సార్, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. నేను డెఫినెట్గా ఇప్పుడు పేకమెడ్లు అనేది ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ఒక హైదరాబాద్ బస్తీ అనే వరల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసింది, జితేందర్ రెడ్డి కాకుండా. సో అవి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి షూట్ కూడా అయిపోయినాయి. సో త్వరలో ఒక్కసారి పేకమెడ్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ కమ్ అండ్. మీరు లీడ్గా చేసేదా? నేను లీడ్గా చేసి కాదు, లీడ్గా ఒకటి చేసా. రాకేష్ గారు, సో లాస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అని అడిగాను. ఇప్పుడు యూ వెంట్ టు వైజాగ్, విజయవాడ, అండ్ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అది కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు గట్టిగా పెరిగే ఉంటుంది. అండ్ 19th గురించి మీకు చాలా లేదు జనాల్లోకి వెళ్ళిపోతుంది, బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అని. అండ్ ఆల్సో యూ హ్యావ్ టేకెన్ ద టికెట్ రేట్స్ అనేది తక్కువ తీసుకొచ్చారు. సో ఈ మధ్యకాలంలో మూవీస్కి రిపీట్ ఆడియన్స్ అనేది తక్కువ అవుతున్నారు, ఒక్కసారి చూసి ఆగిపోతున్నారు. ఈజ్ దిస్ ఏ మూవీ దట్ కైండ్ ఆఫ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే రేట్స్ తగ్గించారా, ఏంటి కాన్సెప్ట్? సో కాన్ఫిడెన్స్ అనేది సార్ ఇనిషియల్గా అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 19th ఎలా ఉండబోద్దని, 19th వరకు కూడా వెళ్ళలేదు ఇంకా. ప్రాబ్లీ ధీరజ్ వర్క్ చేస్తున్నాడేమో, ధీరజ్ మా టీమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ రాత్రి ఉందన్నమాట, ఇవాళ రాత్రి ట్రై చేద్దాం అనుకున్నాం, ఒకటి ఓపెన్ చేసాం. సడన్గా నిన్న ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేసాం అనమాట, 50 రూపీస్కి ట్రై చేద్దాం అసలు పెయిడ్ ప్రీమియర్స్ చూపెడదామని హైదరాబాద్లో. సడన్గా ఆల్మోస్ట్ 1200 వరకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చారు, అంటే 1200 మంది చూద్దామని. సడన్గా మేము మార్నింగ్ కల్లా ఒక 2 షోస్ పెంచాం. సో ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ ఇది ఎటు వెళ్తుందో, సో ఆ మూమెంట్లో ఉంటున్నాం. ఇవాళ రాత్ర మనం ఎలా ఎఫిషియెంట్గా చేయాలని, రేపు మళ్ళీ సడన్గా రేపు ఓన్లీ 1 or 2 పెయిడ్ ప్రీమియర్స్ అనుకున్నాం. ఈ ఎఫెక్ట్ చూసి 1-2 సరిపోదేమో, ఒక 10 చేద్దామని ధీరజ్ పిచ్ చేశాడు. అండ్ మా టీము ఇంకా ఇప్పుడు నేను యాక్చువల్గా కొంచెం హెసిటేట్ చేశాను, 10 అనేసరికి కొంచెం అంతమంది ఉన్నారా అసలు, అంతమందికి వెళ్ళిందా లేదా సినిమా అని. బట్ మా టీము ధీరజ్ ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్, లేదు 10 చేద్దాం డెఫినెట్గా వస్తారని. సో అదే సార్, స్టెప్ బై స్టెప్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. అండ్ ఫైనల్ ఏంటంటే మనకి 19th ఇంపార్టెంట్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే జనాలు వెళ్ళి చూస్తారండి సినిమా. రిపీట్ ఆడియన్స్ గురించి మనకి రిపీట్ ఆడియన్స్ అదే నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం మర్చిపోయాను. వైజాగ్లో అండ్ విజయవాడ మేమేమనుకున్నాం, ఓకే అమ్మాయిలకి గట్టిగా కనెక్ట్ అయిపోద్ది అండ్ మనకి కొంత ఆడియన్స్ వరకు రీచ్ అవుద్ది మనకి అని. నాకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ వరల్డ్ అదంతా సెటప్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో ఇంకా రేజ్ అవుద్ది స్టోరీ అంతా. బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే అందరూ విజిల్స్ ఫస్ట్ హాఫ్లో అంతా కొత్త క్యారెక్టర్కి కొత్త అసలు విజిల్స్ వస్తున్నాయి అరుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక మాస్ సినిమా ఉంది కదా, ఒక 400 members సీటింగ్ అనమాట, ఒక మాస్ సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు.
దెన్ సడన్ రియలైజేషన్ ఏంటంటే మనం తీసింది మాస్ కన్నా లైక్ మాసెస్లో వెళ్ళే ఫిల్మ్ ఏమేది, ధీరజ్ కూడా అదే అన్నాడు, మల్టీప్లెక్సెస్ కాదు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మల్టీప్లెక్సెస్తో పాటు సింగిల్ థియేటర్స్ చేద్దాం. సో సింగిల్ థియేటర్స్ అనేసరికి సార్ మనకి రిపీటెడ్ స్కోప్ ఉంటుంది. అండ్ సో అదే ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వెళ్తారు, జనాలు వెళ్ళి చూస్తారు రిపీటింగ్. ధీరజ్ గారు, ఇది డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్ళే సినిమా అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా చూశాక మనం ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. అండ్ మన రియల్ లైఫ్లో ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల, మన పక్కింట్లోనో, మన ఫ్రెండ్స్లోనో, తెలిసిన వాళ్ళనో, చుట్టాల్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు, మనం విన్నాము. వాళ్ళ మీద మనం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, ఏంటి వీడు ఇలా చేశాడా వాడు అలా చేశాడని డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. సో డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్తారు. అండ్ చూసిన ప్రతి వాళ్ళు అయితే ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్తే తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు, లేదా ఫ్యామిలీతో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బయటికి కనిపించే మనిషి ఒకడు ఉంటాడు, లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఇది రెండు టైప్స్ ఆఫ్ మనుషులకి కనెక్ట్ అయ్యే సినిమా. సో కొన్ని సీన్స్ మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, అరే అక్కడ జరిగే సినిమాలో జరిగే సీన్ వాడెవడో అలా చేసాడని ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్స్ మా ఫ్యామిలీతో కనెక్ట్ అవుతాం. సో డెఫినెట్లీ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సో అందుకే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టాలని అనుకున్నాము. అండ్ ఆ అఫోర్డబుల్ పెట్టినప్పుడే రిపీట్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సూపర్ సార్, క్వశ్చన్ అడగకుండానే ఆన్సర్ వచ్చింది. యా, రాకేష్ గారు హాయ్ అండి. ఎస్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ మనం ఇంతకుముందు మొన్న మాట్లాడుకున్నాం యాక్చువల్లీ ఒక సినిమా గురించి, ట్వీట్ గురించి కానీ పోస్ట్ గురించి కానీ చాలా హెల్ప్ అవుతుంది వేరే హీరోస్ ద్వారా అని. ఆల్రెడీ రానా గారు ఇందాక ట్వీట్ చేసినట్టున్నారు సినిమా గురించి, అండ్ అడ్విశేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో దాని గురించి ఒకసారి చెప్తాను. అదే అండి, ఇప్పుడు అదే చాలామంది నేనైతే షేర్ చేశాను పలానా ఒక సినిమా చేశాను అని. అదే ఒక్కొక్కరు వస్తున్నారు, ఇప్పుడు దిగుతున్నారు. శేష్ వచ్చాడు నిన్న, అదే భద్రా వచ్చాడు, బల్లాల దేవుడు వచ్చాడు, మరి బాహుబలి వచ్చారా? ఇంకా రావాలి, బాహుబలి నుంచి చాలా మంది ఉన్నారు కదా, అందరు ఒక్కొక్కరు రావాలి. ఇంకా ధీరజ్ గారు రావడం ఈ సినిమాకి చాలా యాడ్ అయి ఉంటుంది. అంటే లోకల్ వైజ్గా అంటే ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతుంది సినిమాకి లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కూడా. అండ్ ధీరజ్ గారు రావడం ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి, పేక మెడల్ మూవీకి? అదే నాకైతే, నాకు నా టీంకి అయితే చాలా ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. అంటే ఇప్పుడు మాకు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నాం మార్కెటింగ్ ఇలా చేయాలని, ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ధీరజ్ నుంచి అనమాట. అంటే ఇదంతా యాడ్ అవుతుంది మనకి, ఇంకా సినిమాకి బెటరే అవుతుంది ఇంకా. సో యా, రాకేష్ గారు, సో అంటే 19th ఆల్రెడీ డార్లింగ్ వై దిస్ కొలవరీ మూవీ కూడా చాలా బజ్ ఉంది దానికి కూడా, అండ్ మీది కూడా అదే రోజు వస్తుంది. అండ్ ఇంకొకటి బర్త్డే బాయ్ అని కూడా ఒక మూవీ వస్తుంది. సో మీ మూవీ ఎంత కాంపిటేటివ్గా దానికి నిలబడుతుంది అని అనుకుంటున్నారు? ఎంత మీరు ప్రమోషన్స్ ఎంత బాగా చేశారు అందరి నోట్లో నాంతున్నప్పటికీ కూడా. సో అటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ అనే ఒక పిల్లర్ తోటి వస్తున్నారు వాళ్ళు కూడా. ఐ మీన్ అంత స్ట్రాంగ్ పిల్లర్ ఉంది అక్కడ కూడా. సో మీరెంత కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇది డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ అన్నిటితో మనం కాంపిటీషన్ కన్నా ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అది రానిండి, ఆ రోజు ఏదైనా సినిమా ఉన్నా కూడా మనకి ఆ సినిమాకి క్రౌడ్ ఉంటారు, మన సినిమాకి మనకు క్రౌడ్ ఉంటారు. అన్ని సినిమాలు ఆడితే ఇంకా ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంకా వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది. సో ఇప్పుడు నన్ను అడిగితే అన్ని సినిమాలు బాడాలి, హిట్ అవ్వాలని. ఇదే రోజు వాళ్ళది కూడా ప్రెస్ మీట్ ఉంటే మీరు వెళ్తారు కదండి, అలానే ఆడియన్స్ కూడా ఫ్రైడే సినిమా చూస్తే సాటర్డే ఇంకోటి చూస్తారు, లేదా సండే చూస్తారు. కాదు, ఈ ప్రెస్ మీట్ లో నాకు ధీరజ్ గారు ఈజ్ ఫుల్ ఆన్ ఫైర్ అనిపిస్తుంది నిజంగా. ఈ రోజు మాట్లాడినట్టుగా ఆయన ఎప్పుడు మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు. సూపర్ అండి. ఈ సినిమా అయితే డెఫినెట్గా అన్ని మెడల్ని బీట్అవుట్ చేస్తుందని అయితే అర్థమవుతుంది. హలో, ఇది మామూలుగా మల్టీప్లెక్స్లో ఒక కాఫీయో టీయో లేకపోతే పాప్కార్న్ తినాలంటే కనీసం 150 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు 50 రూపీస్ టికెట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టం కాదా? అది ఈ 50 రూపీస్ అనేది ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రిలేటెడ్ అండి. సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే నుంచి 100 రూపీస్ ఉంటుందండి. అంటే ఈ 50 రూపీస్ది ఏంటంటే
ఇప్పుడు జనరల్గా 100 రూపీస్ టికెట్ అనుకోండి, అందులో 50% థియేటర్ వాళ్ళకి వెళ్తే 50% ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ప్రొడ్యూసర్ తన 50 రూపీస్ వదులుకొని ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 50 రూపీస్ టికెట్ ఇద్దాం అనేది ఐడియా. ఇంకా అదే నేను చెప్పినట్టు ఈ పాప్కార్న్, కోక్ అవి మేము ఎలానో తగ్గించలేమండి, అది వాళ్ళ డెసిషన్. మేము తగ్గించమని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ సర్వైవల్ ఇష్యూ అది. సో అట్లీస్ట్ మనకి ఓన్లీ టికెట్ రేట్ మీదే మనకు హక్కు ఉంది. సో దాని మీదే మనం మాట్లాడుతున్నాం అండి, అంతే. కానీ 50 రూపీస్ అంటే థియేటర్ ఓనర్స్ కానీ మల్టీప్లెక్స్ వాళ్ళు కానీ ఎలా ఒప్పుకున్నారండి? అదేనండి, వాళ్ళకి కూడా సర్వైవలే. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు కల్కి లాంటి సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ రోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2000 థియేటర్లు ఉంటే 2000 థియేటర్లో అదే సినిమా పడుతుందండి. అది ఎలా ఉన్నా పడిపోద్ది, హౌస్ఫుల్స్ అవుతాయి. ఫస్ట్ 1 వీక్ అదే జరుగుద్ది. బట్ 1 వీక్ తర్వాత కొన్ని థియేటర్స్ తీసేస్తారండి. కానీ ఇంకో సినిమా లేదు వాళ్ళకి. ఇమీడియట్గా కల్కి నెక్స్ట్ వీక్ ఎవరు సినిమా రిలీజ్ చేయలేదు, ధైర్యం చేయరు. 2 వీక్స్ అయిపోయాక ఇంకొన్ని థియేటర్స్ వదిలేస్తారండి. కొన్నిట్లోనే సినిమా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి సినిమా కావాలి. సో మనలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళకి టికెట్ రేట్ తగ్గించినప్పుడు ఆక్యుపెన్సీస్ పెరుగుతాయి, అడ్మిషన్స్ పెరుగుతాయి. సో వాళ్ళకి బెనిఫిటే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా వస్తే. ఎందుకంటే నేను అందరితో మాట్లాడుతున్నా కదా, ఇక్కడ ప్రాబ్లం ఎవరికి లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, ఎగ్జిబిటర్లు 100 రూపీస్కి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవి చేస్తే జనాలు కూడా 100 రూపీస్కి అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి చూడడానికి కూడా రెడీ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను దీనికి రెడీగా ఉన్నాను అని ప్రొడ్యూసర్ ముందుకు రావడమే ఇక్కడ పాయింట్. వన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఇంకా మొత్తం ఎకోసిస్టమ్ అంతా దాని ప్రకారం టర్న్ అవుతూ ఉంటుందండి. ఇష్యూ ఏం లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు.